ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి ఉత్సవ్ ట్రాఫిక్ కష్టాలపై డీఎస్పీ శ్రావణి సమరశంఖం. క్షేత్రస్థాయిలో సేవలకు ప్రజల నీరాజనం. అనకాపల్లి ఉత్సవ శోభయాత్ర సందర్భంగా తలెత్తిన భారీ ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో అనకాపల్లి పోలీసులు చేసిన కృషికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి డీఎస్పీ శ్రావణి స్వయంగా రంగంలోకి దిగి ట్రాఫిక్ ను చక్కదిద్దిన తీరు ప్రజలను వాహనదారులను ఆకట్టుకుంది. ఉత్సవ శోభాయాత్రలో పోటెత్తిన జనం అనకాపల్లి ఉత్సవ సందర్భంగా రింగ్ రోడ్ లోని ప్రసిద్ధ బెల్లం మార్కెట్ నుండి ప్రారంభమైన ఉత్సవ శోభాయాత్రకు భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో రింగ్ రోడ్ మరియు మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనాల రద్దీని జనసందోహాన్ని అదుపు చేయటం పోలీసులకు ఒక సవాల్గా మారింది. స్వయంగా రంగంలోకి దిగిన డీఎస్పీ శ్రావణి సాధారణంగా ఉన్నతాధికారుల పర్యవేక్షణకే పరిమితం అవుతారని అంటారు. కానీ అనకాపల్లి డీఎస్పీ శ్రావణి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. ట్రాఫిక్ సమస్య జటిలంగా మారడంతో ఆమె ఏమాత్రం వెనకాడకుండా నేరుగా రోడ్డుపైకి వచ్చారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన ప్రాంతాలకు వెళ్లి స్వయంగా దగ్గరుండి ట్రాఫిక్ ను క్లియర్ చేయించారు. అధికారుల సమన్వయం, ప్రజల హర్షం. డీఎస్పీ శ్రావణి పనితీరుకు అనుగుణంగా టౌన్ సీఐ, రూరల్ సీఐ మరియు ట్రాఫిక్ సీఐలతో పాటు ఎస్ఐలు కూడా సమన్వయంతో పనిచేశారు. డీఎస్పీ సూచనలు పాటిస్తూ ఆమె శైలిలో సిబ్బంది అంతా కష్టపడి ట్రాఫిక్ ను నియంత్రించారు. ఉత్సవాల వేళ ప్రజలకు అసౌకర్యం కలగకుండా గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఉండేందుకు పోలీసు బాస్లు ఇలా రోడ్డెక్కి కష్టపడటం చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్పీ